మీ గట్ బ్యాక్టీరియా వల్లే మీకు డయాబెటీస్ వస్తుందని తెలుసా? మీరు నమ్మినా నమ్మకపోయినా, మన కడుపులో ఉన్న గట్ బ్యాక్టీరియా అంటే లక్షల కోట్ల సూక్ష్మజీవులు మన హెల్త్‌ను నేరుగా కంట్రోల్ చేస్తాయి. కానీ షాకింగ్ ఫ్యాక్ట్ ఏమిటంటే, ఇవే కొన్ని సందర్భాల్లో డయాబెటిస్‌కు కూడా కారణం కావచ్చు. గట్లో మంచి బ్యాక్టీరియా ఎక్కువగా ఉండాలి. చెడు బ్యాక్టీరియా తక్కువగా ఉండాలి. కానీ జంక్ ఫుడ్, స్ట్రెస్, యాంటీబయాటిక్స్ అధికంగా తీసుకోవడం వలన ఈ బ్యాలెన్స్ పూర్తిగా దెబ్బతింటుంది. దీన్నే గట్ డిస్బయోసిస్ అంటారు. డిస్బయోసిస్ జరిగితే ఏమవుతుంది? శరీరం ఇన్ఫ్లమేషన్ పెరుగుతుంది, ఇన్సులిన్ రెసిస్టెన్స్ ప్రారంభమవుతుంది, బ్లడ్ షుగర్ను కంట్రోల్ చేసే సిగ్నల్స్ బ్రెయిన్‌కి సరిగా వెళ్ళవు, లివర్ కూడా ఎక్కువ గ్లూకోజ్ ఉత్పత్తి చేయడం మొదలుపెడుతుంది. చివరికి టైప్ 2 డయాబెటీస్ రిస్క్ రెట్టింపు అవుతుంది. అంటే మీ గట్ డయాబెటీస్‌ను ట్రిగ్గర్ చేస్తుంది. అలాగే కానీ గుడ్ న్యూస్ కూడా ఉంది. గట్‌ని బ్యాలెన్స్ చేస్తే ఇన్సులిన్ సెన్సిటివిటీ మెరుగుపడుతుంది, బరువు తగ్గడం సులువు అవుతుంది, షుగర్ స్థాయిలు స్థిరంగా ఉంటాయి. దీనికోసం ఏం చేయాలంటే రోజూ ఒక కప్ పెరుగు లేదా బటర్ మిల్క్, ఫైబర్ రిచ్ ఫుడ్స్, పండ్లు, కూరగాయలు, ఓట్స్, మిల్లెట్స్ తినాలి. ప్రాసెస్ చేసిన ఆహారం తగ్గించడం, వారానికి 3 రోజులు వర్కౌట్స్ చేయడం, అవసరం లేని యాంటీబయోటిక్స్ అవాయిడ్ చేయడం వలన గట్ హెల్త్‌తో పాటు డయాబెటీస్ రాకుండా కాపాడుకోవచ్చు. ఇలాంటి మరెన్నో ఆసక్తికరమైన సమాచారం కోసం మా ఛానల్‌ను సబ్స్క్రైబ్ చేసుకోండి.